హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది శనివారం నాడండి, శుక్రవారం నాడు పూజ అయిపోయింది కదా. శనివారం నాడు మార్నింగ్ అండి. నేను చేసే పనులు మార్నింగ్ ఏం పని చేస్తున్నాను అనేది మీరే చూడండి. అలాగే రాత్రి అలాగ పడుకుండిపోయి తెల్లవారు లేచి ఈ కిచెన్ అంతాను నీట్గా చేయాలని అనుకుంటున్నానండి. బోల్డ్ సామాన్లు ఉన్నాయండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కూడా దేవుడికి కోరుకుంటున్నానండి. మీరు బాగుంటే మేము బాగుంటామండి. పులిహోర అన్నీ చేశాను కదండి, పకోడీలు, సేమియా గిన్నెలు అన్నీ ఉండిపోయావండి. అవన్నీ క్లీన్ చేసుకొని మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నానండి. మరి శుక్రవారం పూజ అయిపోయింది కదా, ఆ మరుసటి శనివారం మార్నింగ్ అండి ఇదంతాను. ఇవన్నీ తోముకొని చక్కగాను నీట్గాను మీకు చూపిద్దాము. ఎంత ఎలాగుంది కిచెన్, ఎలాగుంది ఇలాగ కిచెన్ ఎవరిది ఉండదేమో అనుకుంటానండి. నేను అనుకుంటున్నానండి. మరి మీ కిచెన్ ఇలాగే ఉంటుందా? ఎందుకంటే మార్నింగ్ లేచేటప్పుడు చూడండి ఎలాగుంది. చూడండి, చెత్త అంటే అన్నీ వండినవన్నీ ఉంటాయి కదా, అదంతా ఉంచున్నాను. చూపిస్తున్నాను అనమాట. ఒక ప్లేట్లు వేసి ఆ చెత్త కూడా ఉంచున్నాను అని మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నీట్గా చేయాలండి. ఇది చేసేటప్పటికి నేను ఈ వీడియో చేసి కొంత చూపిస్తాను, చేయకుండా చేసేసిన తర్వాత కొంత చూపిస్తాను. మీరు చూడండి, బాగుంటుందండి వీడియో, చాలా బాగుంటుంది. కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కొంచెం ఈ సామాన్లు తోమడం, ఈ కడగడం చూపిస్తాను. ఈవినింగ్ది కూడా కొంచెం ఉంటుందండి. ఈవినింగ్ది ఎలాగుంటుందంటే, ఈవినింగ్ కర్రీ చేస్తానండి. పుట్టగొడుగుల కర్రీ చాలా బాగా చేస్తానండి. చూడండి. మరి బయటికి వెళ్ళడం కొంచెం ఉంటుంది. బయటకంటే ఏంటి కాదండి, చెత్త వేయడము చాలా చాలా బాగుంటుందండి. వెరైటీగా నేను వీడియో తీసానండి. ఇది సాటర్డే వీడియో అండి. శుక్రవారం పూజ వీడియో అయిపోయింది కదా, సాటర్డే వీడియో తీశాను. కొంచెం మార్పులు చేశానండి వీడియో. మీరు చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. అంతేగాని కర్రీ కదా అని వదిలేకండి, మధ్యలో బాగుంటుందండి. మీకు నచ్చినట్టుగా నేను వీడియో తీశానండి ఈసారి. ఎందుకంటే అక్కడైతే ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా నేను వీడియో తీసుకోవచ్చండి. ఇక్కడైతే నేను వీడియో తీసినప్పుడు ఒక ఫోను, అక్కడ వచ్చే ఫోన్లు, కానీ కొంచెం నేను చెప్పుకున్నాను, వాయిస్ మెసేజ్లు పెట్టుకున్నాను, ఎక్కువ ఫోన్లు అయితే చేయకండి అమ్మా, ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వండి అని. మా పల్లెటూరులో చాలా బాగుంటుంది. కానీ 2 రోజులు వర్షం అండి. ఒకరోజు మ్యారేజ్కి వెళ్ళిపోయాను, మరి మా అమ్మగారు ఊరు వెళ్ళిపోయాను. మరి ఇలాగే అయిపోయింది అనమాట. నాకు ఖాళీ లేకుండా అయిపోయింది. అయినా ఇంకొక 2 వీడియోలు ఉన్నాయండి, పెడతాను మీకు. తర్వాత మా అమ్మగారు ఇల్లు తీయమని చెప్పారు. మా మరదలు, మా తమ్ముడు, వాళ్ళది కూడా నేను తీస్తున్నాను. చూడండి, బాగుంటుంది. అన్నీ ఒకటి కాదు, మీకు నెక్స్ట్ వీడియోలో పెడతానేమో. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది, పెడతాను. బాగుంటుంది. చూడండి, నేనేం చేస్తున్నానా, నేనేం వండుతున్నానా, నేను ఏ విధి అవుతున్నాను అనేది మీరు అన్నీ చూడండి. మరి మంచిగా ఆదరించండి. మరి కొంతమంది అయితే కొంచెం చూసి వదిలేస్తున్నారు. లేక నేను ఈ సామాన్లు తోముతూ మీకు ఏవైనా మంచి మాటలు చెప్పాలి అనుకుంటే నేను అది కూడా చెప్పమంటే మీరు మెసేజ్లు పెట్టండి. ఏవైనా సరే నేను మాట్లాడి పెడతానండి మీకు. ఏవైనా విషయాలు అంటే ఏం విషయాలు మాట్లాడాలి, ఇది ఏ పని అంటే ఒక బయట వార్తల విషయాలు మాట్లాడాలా, లేక జరిగిన విషయాలు మాట్లాడాలా, లేకపోతే ఇంకేంటి అనేది కూడా నేను మాట్లాడమంటే మాట్లాడతాను. నాకు మెసేజ్ పెట్టండి, పర్వాలేదు. నెక్స్ట్, మీరు మాలతి ఆంటీ ఒక్కలే వెళ్ళారా అని మీకు డౌట్ రావచ్చు. చాలామంది మెసేజ్లు పెట్టారు, బాగుంది ఇల్లు ఇలాగా అలాగని చాలా బాగా పెట్టారు. అందరికి ఎవరెవరు నాకు మెసేజ్లు పెట్టారో, ఇల్లు బాగుంది, పూజ బాగుందని, వాళ్ళందరికీ నా ధన్యవాదములండి. అందరికీ నమస్కారములండి. ఎందుకంటే మీరు అంతగా మెసేజ్లు పెట్టి నా వీడియో చూశారు. కొంతమంది చూడకుంటే ఓకే బాగుంది, నైస్ అని పెట్టారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదములండి. ఎందుకంటే చెప్తాము,
కొంతమందికి ఏంటంటే అభిమానంగా ఆవిడ వీడియో చూడాలి, ఎలాగైనా చూడాలి అనే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఏంటంటే కొంచెం చూసి వదిలే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి నాకైతే అలా ఉండదండి. మరి నేను పూర్తి చూసే ఎవరికైనా నైట్కి అయినా మెసేజ్ పెడతాను, చూస్తాను. నైటే నేను ఎక్కువ చూస్తానండి. డే టైం అయితే నేను తక్కువగానండి ఎవరు చూడాలనే. అదిగోండి కిచెన్ సామాన్లు తోమేశాను. తోమిన తర్వాత కిచెను నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను, నైజాలు వేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అంటే మార్నింగ్ కడిగాను కదా, కడిగింది తీసాను కానీ ఆరిన తర్వాత మీకు నేను చూపించలేదు. అదిగోండి ఆరిపోయింది, అటువైపు ఆరిపోయింది, పెరటి వైపు అండి ఇది. చక్కగా ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడికి వచ్చాను చూడండి. ఇది కూడా కిచెన్ ప్లాట్ఫారం కూడా నీట్గా కడిగేసుకున్నానండి. ఇక్కడ ఎవ్వరూ దొరకరండి. పల్లెటూరులో అందరూ బాగా ఉండేవాళ్ళేనండి, ఎవరు పేదోళ్ళు అంటూ లేరండి. అసలు నిజంగా చెప్పాలంటే పేదిల్లు అనేది ఎక్కడో ఒక 10 ఇళ్ళు ఉంటాయో ఏమో, నాకు తెలిసినంతవరకు అందరూ బాగా డబ్బు గలవాళ్ళేనండి. కాబట్టి మా బాగారులు, మా దగ్గర వాళ్ళు అందరూ కూడా బాగా ఉండేవాళ్ళేనండి. వాళ్ళు ఎవరు వాళ్ళ పనులు వాళ్ళే, వాళ్ళ కోడళ్ళు వాళ్ళు ఇది లేకపోతే ఎవరు అనేది వాళ్ళనే చేసుకుంటారండి. అంతేగాని ఇక్కడ ఎవ్వరు దొరకరు. నేను చాలా ప్రయత్నించానండి. ఎందుకు ప్రయత్నించానంటే ఎలాగో ఒక మనిషిని పెట్టుకొని క్లీనింగ్లు అన్నీ చేయించుకుందాము అని నేను చూశానండి. వంట అంటే నేను చేసుకుంటాను, నాకు ఎవరు చేసినా నచ్చదండి, అది చెప్పేస్తున్నాను. ఎందుకో నాకు నా వంట నాకే నచ్చుతుంది. మీరు అన్నట్టుగా మాలతి ఆంటీ చాలా బాగా వంటలు చేస్తుంది అని నాకు చాలామంది మెసేజ్లు పెడతారు కదా. అలాగే నా వంట నిజంగానండి చాలా బాగుంటుందండి నా వంట. అది నేను అనడం కాదండి, మీకు చూస్తేనే తెలుస్తుంటుంది. వంట మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తానండి. మీరు అనొచ్చు వంట మాలతి ఆంటీ గారు ఎక్కడ నేర్చుకున్నారు ఏంటంటే, ఎక్కడ నేర్చుకోలేదండి. నాకు 11 సంవత్సరాలప్పుడు పెళ్ళి అయిపోయిందండి. నాకెవరు నేర్పుతారండి వంటలు? నేను చదువుకుంటున్నానండి. అప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయిందండి. కాకపోతే నేను అప్పుడప్పుడు వెళ్ళి చిన్నప్పుడు కూర్చొని మా అమ్మ దగ్గర, మా అమ్మ వంట చేస్తుందండి. నిజంగా మా తమ్ముడు భార్య అన్నీ కట్ చేసి ఇచ్చి మా అమ్మ చేతే వంట చేయించేదండి. ఒట్టి కర్రీస్ మాత్రమే, ఆ రైసు అన్నీ మా మద్దలు చేసుకుండేదండి. అంత బాగా చేస్తుంది మా అమ్మ. అంటే మరి ఒక్కొక్కరు చెయ్య అలాగా బాగుంటుంది అని అంటారు కదా పెద్దలు. అలాగా ఈ పుట్టగొడుగులండి, పుట్టగొడుగులు శుక్రవారం నాడు పళ్ళు కాయలన్నీ కొనడానికి పక్కూరు టౌన్ వెళ్ళానండి. టౌన్ వెళ్ళి పుట్టగొడుగులు అక్కడ కనిపించాయి. అక్కడ రాజుగారి కోట దగ్గర రాజుగారి కోట ఉందండి. మరి తీయలేదు, ఒక వీడియోలో పెట్టాను కదా అప్పుడు. ఈ వీడియో ఇక్కడ వరకు పొగలు మార్నింగ్, ఇక్కడ నుంచి గుడ్ నైట్ పెట్టాను కదా, ఇక్కడ నుంచి నైట్ అండి కర్రీ చేస్తున్నాను నైట్. అందుకే అక్కడ రాసి పెట్టాను చూశారు కదా, నైట్కి అండి ఇది. ఎందుకంటే పొగలు అక్కడ నుంచి అన్నీ తెచ్చుకొని తినేసాము మధ్యాహ్నం, ఇది నైట్కి అనమాట. అక్కడ రాజుగారి కోట దగ్గర పుట్టగొడుగులు అమ్ముతున్నారండి. అక్కడ అమ్మితే అక్కడ పళ్ళు కాయలు కొన్నాం కదా, అక్కడ తీసుకున్నాను. ఉంచేసి శుక్రవారం ఉంచేసి శనివారం నైట్కి ఇది వండుతున్నానండి. శుక్రవారం వండుదాం అనుకున్నాను. పులిహారలు అన్నీ ఉన్నాయి కదా, పాయసాలు అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకోటి మీకు చెప్పాలండి, నేను పేరెంటాలకి ఇచ్చానండి తాంబూలం, జాకెట్ ముక్క, పాయసం, పళ్ళు అన్నీ ఒక్కొక్కటి అన్నీ బాగానే ఇచ్చానండి. ఎవరంటే మా తోడుకోడలకి, మా తోడుకోడల కోడలకి అందరికి ఇచ్చానండి. మా బావగారి కోడలకి, మా మేనల్లుడు భార్యకి అందరికి ఇచ్చాను. కానీ వాళ్ళు వీడియోలోకి రారు. నేను వాళ్ళకి పిల్లని ఎందుకంటారా, వాళ్ళు వస్తామంటే మనం పెట్టాలి కానీ వాళ్ళకి బలవంతంగా మనం చేయకూడదు. ఇది పక్కింటోళ్ళ పని మనిషి, ఎదురింటోళ్ళ పని మనుషులు కారు కదండి. వాళ్ళు వచ్చినానికి ఏదో మనం ఇస్తే వీడియోలోకి వచ్చినానికి వాళ్ళకంటే వచ్చేస్తారు. కానీ పల్లెటూరులోన అలా రారండి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళ కోడళ్ళు వస్తామని హత్తలు ఆపుతున్నారండి. ఏం చేయమంటారు? అందుకే నేను అడగలేదండి. వాళ్ళకి నచ్చారు అనుకో వస్తారు, మాకు తీయండి అని అంటారు. మా అమ్మగారి ఇంట్లోనే ఇల్లు తీసుకోమన్నా తీసుకున్నాను. మా మనవాళ్ళు నా వీడియోలోకి వచ్చారు, వీడియో అది పెడతాను, నెక్స్ట్ వీడియోలో పెడతాను. అంతేగాని బలవంతం ఎవరు చేయకూడదండి. కొంతమందికి ఏంటంటే వీడియోలోకి వస్తే ఏదో అయిపోద్దని భయం అండి, అంతేని. కానీ వీడియోలో ఉంటేనే మంచిది అనేది వాళ్ళకి తెలియట్లేదండి. అలాగని మనం వాళ్ళకి ఎప్పుడు బలవంతం చేయకూడదండి. ఎవరి ఇష్టం వాళ్ళది. నాకు ఇష్టము, నేను లేకపోయినా నా వీడియోలు ఉండాలని నాకు ఇష్టం, నేను ఉంటున్నాను. అలాగని ఎవరికి నేను బలవంతం చేయనండి. ఎవరికి నచ్చితే వాళ్ళు రావచ్చు వీడియోలోకి,
లేకపోతే లేదు. అందుకే నేను ఎవరిని అడగనండి. వీడియో అడుగుతాను, ఎలాగంటే కొంతమందికి వీడియో తీయొచ్చా, వీడియోలోకి వస్తారా అని అడుగుతాను. లేకపోతే వాళ్ళే ముందంటారు వీడియోలోకి వస్తాం మేడం మాకు తీయండి అని. అలాంటప్పుడు తీసుకుంటాను తప్ప నేను ఎవరికి కూడా తెలియకుండా వాళ్ళకి మాత్రం నేను తీయనండి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత రేపు పొద్దున వీడియో డిలీట్ చేసేయమంటారు. ఫస్ట్లో కొత్తలోనండి మా ఊరు వెళ్ళాను, మా అత్తవారు ఊరు. అప్పుడు వీడియో పెట్టానండి, వాళ్ళకి అడిగే పెట్టాను. అది కూడా రుజువు నేను అడిగాను, వాళ్ళకి అడిగే పెట్టాను తీసుకోండి అని అన్నారు. తీసుకున్న తర్వాత వీడియో వచ్చిన తర్వాత నాకు డిలీట్ చేయించేశారండి. చాలా బాధపడ్డానండి, ఎంతంత కాదు. ఎందుకంటే వీడియో కష్టానికి, వాళ్ళ వీడియో పోయిందని కాదు, నా కష్టానికి ఫలితం లేకపోయింది కదా అని బాధపడ్డాను. ఎందుకంటే వీడియో తీసేటప్పుడు, వీడియో అది ఎడిటింగ్ చేసేటప్పుడు, వీడియో తమిళని ఇచ్చేటప్పుడు, వీడియో వదిలేటప్పుడు అన్ని కష్టం అనేది 4 గంటలు కష్టపడాలండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, 4 గంటలు కష్టపడితేనే కానీ ఒక వీడియో బయటికి రాదండి. అది అంత బాధపడ్డానంటే ఒక రోజంతా బాధపడ్డాను. అప్పటి నుంచి మా వాళ్ళకి ఎవరికైనా కూడా నేను వీడియో తీనండి నేను. అంతేగాని నేను తాంబూలాలు చాలా బాగా ఇచ్చానండి. పాయసం, పులిహోర, పకోడీలు, బజ్జీలు, పునుకులు, నెక్స్ట్ పళ్ళు, కాయలు, జాకెట్ మొక్కలు అన్నీ ఇచ్చానండి. వాళ్ళు వీడియో చూస్తారు కదండి నాది. నేను అందులో అబద్ధం ఆడడానికి, నా వీడియో మా వాళ్ళు అందరూ చూస్తారు, వాళ్ళకి తెలుస్తుంది కదా, అందులో అబద్ధం ఆడడానికి అవ్వదు కదా. మా వాళ్ళందరికీ తెలుసు నేను యూట్యూబ్ ఉందని నాకు, కాబట్టి వాళ్ళు చూస్తారు కదా. నేను ఇచ్చానండి, కానీ వీడియో మాత్రం తీసుకోలేదు. వాళ్ళు తీయమని అనలేదు, నేను తీయలేదండి, రెండూ లేదు. కాకపోతే ఒక పొరపాటు ఏం జరిగిందంటే నేను అన్నీ అక్కడ తాంబూలాలు పెట్టుకొని బుట్ట నిండాను, బాక్స్ నిండా అన్నీ పెట్టాను. అది వీడియో తీయడం మర్చిపోయానండి. అలా చూపించకపోయినా ఇదిగోండి ఇస్తానని చెప్పుందును, అలా చేయకుంటాను. అప్పుడు మా యాప్లో ఏదో పేచి పెట్టిందండి, ఏదో కావాలని. ఇంకా గాబర్లో నేను వీడియో తీసాను అని అనుకొని మర్చిపోయానండి. ఇంకొక విధంగా కాదు, చాలా బాగా చేశానండి. తాంబూలాలు ఇచ్చానండి అందరికీ, జాకెట్ మొక్కలేటి అన్నీ ఇచ్చానండి, బొట్టు అంతా బాగుందండి. కాకపోతే మీకు కనిపించలేదు అంతేగాని ఇంకొక విధంగా అనుకోకండి. మాలతి ఆంటీ సంగతి మీకు తెలుసు కదా, అది కొంతమంది వస్తారు, కొంతమంది రారండి వీడియోలోకి. మనం బలవంతంగా ఎవరికి చేయకూడదండి. ఎవరో మనకి సహకారులు ఉంటారు కదా, ఆ పక్కింటి సహకారం, ఎదురింటి వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి ఏదో ఇస్తే వచ్చేస్తారు. వీళ్ళు అలా కాదు కదండి, వీళ్ళు రావడం కొద్ది కష్టం కదండి. అది అంతేగాని ఇంకొక విధంగా కాదండి. పూజ చేసేసి నేనేమి ఎవరికి ఇవ్వకుండా లేనండి. మా చుట్టాలకి, మా బాగాళ్ళందరికీ అన్నీ ఇచ్చానండి. వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, దేవుడికి తెలుసు. అంతే కదండి, శ్రావణ శుక్రవారం చేసుకున్నాను కదా, అబద్ధం ఆడవడానికి లేదు కదా. అలాగండి ఇది మరస్ట్ రోజు నైట్ అండి, శనివారం నైటు పుట్టగొడుగుల కర్రీ చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరు. మా యాప్లు ఎక్కువ తినేసిందండి, చాలా బాగుందని. కారం కొద్ది తక్కువ వేసాను. దీనికి పుట్టగొడుగుల కర్రీకి మసాలా వేయకూడదండి. మసాలా వేస్తే టేస్ట్ మారిపోద్దండి, ఇంకేటో కాదు. దీనికి మసాలా వేయకూడదు అసలు. మనము మసాలా వేసామా టేస్ట్ పుట్టగొడుగుల కర్రీలాగా ఉండదు, మారిపోద్ది అనమాట. అందుకు నేనేం చేశానంటే కారం, మసాలా కారమే కదా మన కొద్ది పట్టుకొని వెళ్ళాను బాక్స్లో, చెప్తాను ఉండండి. ఇదిగోండి చెత్త పట్టుకొని, చెత్త చూపించాను కదా, నైట్ అండి ఇది 8 అవుతుంది. కర్రీ అక్కడ పొయ్యి మీద పెట్టి అగోండి చెత్త పడినానికి వచ్చానండి బయటన అది పెట్టుకున్నాను. ఎందుకు అక్కడ పెట్టానంటే అది మార్నింగు చెత్త బండి వస్తుందండి ఆ ఊర్లో, తెల్లవారి డైలీ చెత్త బండి వస్తుంది. చెత్త బండి వాళ్ళు అది వేసిస్తారు. అందుకని నా ఇంట్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదండి చెత్త. అలాగే మా మెట్టు కిందన అదే మా ఈ లైన్ అండి. ఇంకొక ఆవిడ పలకరించి మాట్లాడుతుంది, పక్క ఆవిడ మాట కట్ చేశాను. ఎందుకు నేను వాయిస్ ఇస్తాను అనేది కూడా మీకు చెప్తానండి. మైకాలు పక్కన 2-3 ఇల్లు తర్వాత గుడి ఉందండి, చాలా సౌండ్ ఎట్టేశారండి, పాటలు వస్తున్నాయి. అందుకే నేను మీకు నేను వాయిస్ ఇస్తున్నానండి, ఏమనుకోకండి. కర్రీ సూపర్గా ఉందండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలండి. మీ అందరూ బాగుండాలని నా దేవుడికి ఎప్పుడు కోరుకుంటున్నానండి. కర్రీ చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చిందండి. మా యాప్లో అయితే చాలా బాగా తిన్నాదండి, ఇంకెంతంత కాదండి, నాకు మళ్ళీ అయ్యి తిన్నాదండి, చాలా బాగుంది. తినేటప్పుడు వీడియో ఉంటుందేమో, నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అందరూ బాగుండాలండి, మీ అందరూ బాగుండాలి. నా దీవెనలు మీ అందరికి ఎప్పుడూ ఉంటాయండి. పని చేశాను కదా, తెల్లవారి నుంచి పని చేసి దాహం మధ్యాహ్నం ఏదో తిన్నానండి, పులిహోర తిన్నాను, ఉండిపోయిందండి పులిహోర.
ఇది గుడ్ నైట్ అండి, అందరికీ గుడ్ నైట్. అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. గుడ్ నైట్, గుడ్ నైట్.